దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలారా. మరి వాక్యం వివరించి చెప్పడానికి మరి మన పాస్టర్ గారు నాకు అనుమతి ఇచ్చినందుకు ఆయనకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగం చదువుకుందాం. సిస్టర్ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడను అనువాడనైన దేవా, నీ బంగారు పాదములు కొందనాలు స్తోత్రం తెలియజేసిన ప్రభా, సర్వశక్తిమంతుడా, నాయన వాక్యము ద్వారా వాక్యము చేత దినదినము మమ్మల్ని బ్రతికిస్తున్నావు నాయన. దినదినము నాయన మమ్మల్ని నడిపిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యం నైనా మేము ధ్యానించుకొని వచ్చినాక దయచేసి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అల్పుడను అయోగ్యుడను ప్రభా, నన్ను నీ యొక్క సిల్వ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప నా పైన కుమ్మరించి నాయన నీ యొక్క వర్తమానము నాయన మేము ధ్యానించుకోవడానికి మాకు అర్థం చేయించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మన అందరికీ తెలిసే విషయం ఏది, ఇది ప్రవచనం. జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం, ఫ్యూచర్లో జరగబోయేటటువంటి సంఘటనని జకర్యా గారు రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా ఈ యొక్క లేఖనము లిఖింపజేశారు. ఏం రాశారంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారు. ఇది నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది అంటే, దానికి అనుబద్ధమైనటువంటి మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుంచి 10లో ఒక్కసారి చూద్దాం సిస్టర్. 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుంచి 10. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. సిస్టర్, అయితే ఈ యొక్క ప్రవచనం జకర్యా గారు రాసినటువంటి ప్రవచనం మత్తయి సువార్తలో ఇక్కడ మత్తయి భక్తుడు రాశాడు, నెరవేరిందనమాట. ఎప్పుడు నెరవేరిందంటే, యేసు క్రీస్తు వారు సిల్వ వేయబడక ముందు ఒక వారంకి ముందు మట్టల ఆదివారం అని మనము అందరం జరుపుకుంటాం కదా. యేసు క్రీస్తు ప్రభు వారు ఆ రోజు తనను తాను రాజుగా ఇజ్రాయేలు జనాంగానికి చూపించుకున్నాడు అనమాట, ప్రకటించుకున్నాడు అనమాట. నేను మీ యొక్క రాజును అని ప్రకటించుకున్నాడు. అందుకనే అక్కడ జనసమూహంలో ఏమంటున్నాం, అందరు ఏమంటారు అంటే, యూదుల రాజా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారు అనమాట. అయితే ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ యెరూషలేము ఎంట్రన్స్ వరకు నడుచుకుంటూ వస్తారు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోనికి శిష్యులు పంపిస్తారు. అక్కడ ఒక ఇంటి దగ్గర గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని తీసుకొని నా కోసం తీసుకురండి అని చెప్తారు అనమాట. అక్కడ వెళ్తే మళ్ళీ ఆ యొక్క యజమాని ఒకవేళ అభ్యంతరం చెప్తే ఎలా ప్రభు అని ఆ శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, అక్కడ ఎవరు అభ్యంతరం చెప్పరు. ఒకవేళ ఎవరైనా అడిగినా దేనికోసం తీసుకెళ్తున్నాం అంటే, ఇది ప్రభువుకు కావాల్సినది అని చెప్పండి. అతను ఏమని అంటే, నిజంగానే ఆ విధంగానే జరుగుతుంది, ఎవరు అభ్యంతరం తెలుపరు. ఆ విధంగానే అతను అడుగుతాడు ఆ యజమాని, ఇది దేనికోసం అంటే ఇది ప్రభువు కోసం అని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పాడు, తీసుకొని వస్తారన్నమాట. అక్కడ గాడిద పిల్లను ఆయన ఎక్కి యెరూషలేము వీధుల్లో ప్రయాణమై అందరు ఊరేగింపు, గొప్ప ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క గాడిదను ఎక్కి రావడం ఏం సూచిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు అనమాట. జకర్యా గ్రంథం చెప్పాడు కదా, నీ రాజు ఎలా వస్తాడు, నీతిపరుడును రక్షణ గలవాడు వస్తున్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఒకసారి మనము చూసుకుంటే
అక్కడ ఒక పట్టాభిషేకం ముందు యూదుల ఆనవాయితీ ప్రకారం పట్టాభిషేకం జరగాలి ఒక రాజుకి అన్నప్పుడు అతను ఏ విధంగా వస్తుందంటే ఆ గాడిద పైన వచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 38-39 చూసుకుందాం. మొదటి రాజులు 1వ అధ్యాయం 38-39. అక్కడ సొలొమోను పట్టాభిషేకం చేయడానికి దావీదు పూనుకున్నప్పుడు సొలొమోను ఏ విధంగా వస్తాడో చూద్దాం ఒకసారి. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయియును, కెరేతీయులను, పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకుని రాగా, యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఉదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. పట్టాభిషేకానికి ముందు ఎలా వచ్చాడంటే సొలొమోను కంచెర గాడిద పైన వచ్చాడనమాట. యేసు క్రీస్తు వారు కూడా వారికి ఇజ్రాయెల్ జనాంగానికి గుర్తుపట్టాలనేసి ఆయన నేను యూదుల రాజుని, మీ రాజును అని తెలుపుతున్నాడు. కానీ వారు గ్రహించలేదన్నమాట. ఒక రాజు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, వేరే దేశానికి ఒక గుర్రం పైన ఎక్కి వస్తున్నాడు అనుకోండి, అది దేనికి సంకేతం అంటే అవతల రాజ్యం వారు అది గమనించినప్పుడు గుర్రంపై వస్తుందంటే ఇది యుద్ధానికి సూచన అని వారు గ్రహిస్తారన్నమాట. ఇది యుద్ధానికి సూచన. అయినా శాంతి సమాధానంతో రావట్లేదు, మనతో శాంతి ఒప్పందంతో రావట్లేదు, కానీ మాతో జగడమాడడానికి, మాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడని అక్కడ ఉన్నవారందరూ ఆ రాజ్యం ఎదుటి వేరే రాజ్యం వాళ్ళు గ్రహిస్తారనమాట. అదే ఇంకొక సన్నివేశంలో ఒక రాజు ఒక గాడిదని ఎక్కి ఇంకో రాజ్యం వైపు వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆ రాజులు ఇంకా వేరే రాజ్యం వాళ్ళు గ్రహించి ఏం గ్రహిస్తారంటే గాడిద ఎక్కి వస్తే ఈ రాజు శాంతితో వస్తున్నాడు, మనతో సమాధానంతో ఉండడానికి వస్తున్నాడు, మనము ఏ సైన్యంని మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు, అయినా శాంతి మాటలే మాట్లాడి మనతో ఏదో ఒప్పందం చేసుకొని వస్తున్నాడు అని గ్రహిస్తారన్నమాట. యేసు క్రీస్తు ప్రభువారు కూడా గాడిదని ఎక్కి వచ్చాడు. ఆయన శాంతికి ప్రతిరూపంగా ఈ లోకానికి వచ్చాడనమాట. శాంతిని స్థాపించడానికి వచ్చాడు, ఈ లోకంలో శాంతికి ప్రతిరూపంగా వచ్చాడు. ఇంకా ఆయన గుణ లక్షణాలు ఇక్కడ చూస్తే ఆ జకర్యా గ్రంథం రాశాడు కదా, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి ఎదుర్కొడు. నీతిపరుడు, ఆయన తప్ప వేరే ఇంకొక నీతిమంతుడు లేడు. ఏ పాపం లేనటువంటి నీతిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రక్షణ గలవాడు, ప్రతి ఒక్కరిని రక్షించే సామర్థ్యం గలవాడు ఆయన మాత్రమే. అందుకనే పక్షవాయు గలవానితో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపును ఎత్తుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారన్నమాట. పాపాలు క్షమించడానికి సర్వాధికారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నది. అటువంటి దేవాది దేవుడు ఏ విధంగా వచ్చాడంటే దీనుడై వచ్చాడనమాట. దీనుడై తాను తగ్గించుకొని వచ్చాడనమాట. చూసారా దేవుని బిడ్డలారా, ఆయనకు ఈ మనుషులు పాపం చేసినప్పుడు ఆయన శిక్షించే అధికారం ఉన్నది. అయినా ఆ యొక్క పని చేయకుండా ఈ మనుషులందరూ రక్షించబడిన సన్నిధిలో ఉండాలనేసి ఆయన మనం రక్షించడానికి దీనుడై వచ్చాడనమాట. ఆయన ఇంకా మత్తయి సువార్త ఏం రాయబడి ఉంటుందంటే, నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు అనమాట. సాత్వికం అంటే మనం సాత్వికం గురించి మనం బైబిల్లో చూసినప్పుడు మోషే గారి గురించి మనం తెలుసుకుంటాం. భూమి అంతటా మోషే లాంటి సాత్వికుడు లేడని దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఆయనకు ఉన్నదనమాట. సాత్వికం అనే లక్షణం మనం ఒకసారి గమనిద్దాం దేవుని బిడ్డలారా. సాత్వికం అంటే ఏంటంటే, ఎవరైనా మనం హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు తిరిగి వారిని బాధించకుండా ఆ శ్రమను ఓర్చుకోవడం అనమాట, కంట్రోల్ చేసుకోవడం. మనం మొన్న వారంలో విన్నాం పాస్టర్ గారు చెప్పినప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండడం అనమాట. వారు మనం హింసించిన బాధ పెట్టినా వారికి మనం కీడుకు ప్రతి కీడు చేయక ఏంటంటే సాత్వికం కలిగి వారిని క్షమించడం అన్నమాట. ఈ యొక్క సాత్వికమైన గుణం యేసుక్రీస్తు ప్రభువారు 100% చూపించాడు సిలువలో. ఆయన హింసిస్తున్నప్పటికీ, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించమని. మోషేను ఇజ్రాయెల్ జనాంగం అనేక మంది హింసించినప్పుడు, గొనుగున్నప్పుడు, సనిగినప్పుడు ఆయన ఏం చూపించాడంటే సాత్వికమనే గుణం చూపించాడు. అంటే ఓర్చుకున్నాడు, క్షమించాడు, పోని 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 పోని. ఇది సాత్వికమైన గుణం. అయితే మనకు అందరికీ బాగా ఈ గాడిద గురించి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పైన ఎక్కి ఊరేగింపుగా యెరూషలేము వీధుల్లోకి వచ్చాడు కదా. ఈ గాడిద గురించి అందరికీ తెలుసు. ఈ గాడిద కూడా ఏ లక్షణం ఉందని జనరల్గా ఎవరు చెప్తారు, అందరికి చెప్పేది ఏంటంటే అది కూడా తగ్గింపు జీవి, సాధు జీవి అంటారన్నమాట. చాలా అంటే ఎదురు మాట్లాడలేదు, ఎదురు తిరిగి చెప్పలేదు యజమానునికి. ఏ చెప్తే అది చేస్తుంది, ఎంత బరువు వేసినా మోస్తుంది, అది తిరుగుబాటు చేయదనమాట. సాధు జంతువు, అది దీనత్వానికి సాదృశ్యం, ప్రతిరూపం అనమాట. అటువంటి జంతువును ఎన్నుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో
ఆ యొక్క ఊరేగింపుగా వస్తున్నాడు. అయితే ఇవందరూ మనకు తెలిసిందే. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఈ గాడిద మనకు ఏం సూచిస్తుంది, మానవ జాతికి ఏం సూచిస్తుంది? ఈ గాడిదకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గాడిదను ఎక్కి వెళ్తా ఉన్నాడు, ప్రయాణం అవుతున్నాడు కదా. ఈ గాడిద మనకి ఏ విధంగా దగ్గర పోలికలు ఉన్నాయో మనం ఈ గాడిదకు మనకు ఉన్నటువంటి ఒక సిమిలారిటీస్ మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఆ గాడిద యొక్క స్థితి ఏ విధంగా ఉంది, ఆ గాడిద ఏ పరిస్థితిలో ఉంది, ఒక గాడిద ఎట్లా ఉంటుంది చూద్దాం. అసలు జనరల్గా గాడిద అంటే మనం జనరల్గా అందరూ ఎవరిని దేనికి వాడతారు? దేవుని బిడ్డలారా, ఒకరిని హెచ్చించడానికి వాడతామా? అవమానపరచడానికి వాడతాం అన్నమాట. నేనే ఒక పాట మంచి బాడలేదు అనుకోండి, గాడిదలో సేరవేయంగా అక్కడ మొత్తం గాడిదలు వచ్చేసేస్తాయి, ఆపు నీ పాట అంటారు అన్నమాట. అర్థమైందా? ఈ గాడిద దేనికి వాడతారంటే ఒక అవమానపరచడానికి వాడతారు అన్నమాట. ఈ గాడిద ఇంకా ఏంటంటే విలువ లేదనమాట, ఏమాత్రం విలువ ఇయ్యరనమాట గాడిదకి అసలు. అది ఎప్పుడు బరువులు మోస్తూనే ఉండాలి. దాన్ని పట్టించుకునే నాదుడే ఉంటాడనమాట. దానికి ఏమాత్రం విలువ ఈయనమాట. అందుకనే గాడిద చాకరీ చేస్తున్నా మా యజమాని దగ్గర అని మనుషులు కూడా గాడిదతో పోల్చుకుని అంటారనమాట. ఎందుకంటే పని భారం ఒత్తిడి ఎక్కువైనప్పుడు అబ్బా ఈ భారాన్ని నేను తట్టుకోలేను, ఈ పని నేను తట్టుకోలేను, ఈ గాడిద చాకరీ నేను చేయలేను అంటారు. అంటే గాడిద అంతగా పని చేస్తుంది, అంతగా భారం ఉంటుంది, దానికి విలువ ఏమాత్రం లేదు. ఒకసారి ఆ గాడిద ఉన్న పరిస్థితి చూద్దాం. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ గాడిద ఏ స్థితిలో ఉన్నది ఒకసారి దగ్గర సిమిలారిటీస్ ఏంది, పోలికలు ఏంది మనం చూద్దాం. ఆ గాడిద ఎటువంటిది అంటే ముందు అపవిత్రమైనటువంటి జంతువు అనమాట. లేవియాకాండం 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. లేవియాకాండం 11వ అధ్యాయం 26వ వచనం. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునని మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. దేవుడు ఈ లేవియాకాండం 11వ అధ్యాయంలో ఏవి పవిత్రమైన జంతువులు, ఏవి అపవిత్రమైన జంతువులు అని ఇక్కడ మోషేకు తెలియజెప్తా ఉన్నాడు అన్నమాట. ఈ పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు తేడా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వచనంలో ఉందన్నమాట. 2 డెక్కలు గల జంతువులకు 2 డెక్కలు కలిసి ఉంటాయి అన్నమాట. విడిగా చీలి ఉంటాయి, విడిగా చీలకుండా ఉండేవి అనమాట. పవిత్రమైన జంతువులు ఏవంటే 2 డెక్కలు ఉంటాయి, ప్లస్ అవి నెమరు వేస్తాయి అనమాట. ఇది వాటి యొక్క చిహ్నం అనమాట. నెమరు వేసే జంతువులు ప్లస్ వాటికి 2 డెక్కలు కలిగి ఉండాలి. అయితే ఆ 2 డెక్కలు కూడా ఎట్లా అంటే విడిగా చీలి ఉండాలన్నమాట. అవి పవిత్రమైన జంతువులు. ఆ కోవలో ఏవే వస్తాయంటే మనకు తెలిసినటువంటి గొర్రె, మేక, జింక, కోడి, పావురం, బాతు ఎక్సెట్రా మొదలగునవి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ పవిత్రమైన జంతువులు. ఇవి ఏం చేస్తాయంటే నెమరు వేస్తాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 డెక్కలు కలిగి ఉంటాయి, ప్లస్ అవి చీలి ఉంటాయి అన్నమాట. ఇక అపవిత్రమైన జంతువులు ఏంటంటే జస్ట్ దీనికి ఆపోజిట్ అనమాట. అవి నెమరు వేయవు, చీలిన డెక్కలు దానికి కలిగి ఉండవు. దాని కోవలు ఏమేమి వస్తాయంటే పందులు, కుక్కలు, పిల్లులు, గుర్రం, గాడిద, ఎలుక, గుడ్లగుబ్బ, గ్రద్ద, ఇవన్నీ మొదలగునవన్నీ ఈ కోవ లోపలికి వస్తాయి అనమాట. అయితే ఈ గాడిద కూడా ఒక అపవిత్రమైన జంతువుల లిస్ట్ లోపల ఉన్నదనమాట. ఈ గాడిద ఉన్న స్థితి మనం గమనిస్తే అది ఏ కోవలో ఉంది దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉందంటే అది ఒక అపవిత్రమైనటువంటి జంతువు అనమాట. అయితే మరి ఇప్పుడు మనం పోల్చుకుంటున్నాం కదా, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులమా దేవుని బిడ్డలారా? మనం అందరం పరిశుద్ధులమా? యేసుక్రీస్తు తన రక్తంతో కడిగాడు కాబట్టి మనం పరిశుద్ధులమేం కాబట్టి. కానీ ఈ మానవ జాతిని పోలుస్తున్నాం ఇప్పుడు గాడిద. మానవ జాతి అంతా ఎట్లా ఉన్నదంటే అపవిత్రమైనదన్నమాట. ఎప్పుడైతే ఆదాము అవ్వ తినొద్దన్న పండు తిని పాపం చేసినారో దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినారు, దేవుని ఆత్మ నుంచి దూరం అయిపోయినారు, మహిమ శరీరాలు కోల్పోయినారు, పాప శరీరం మరణించి మట్టిలో కలిసిపెట్టినటువంటి క్షయమైన శరీరాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ జనం పెరుగుతున్నా కొద్దీ పాప స్వభావం పెరుగుతున్నది. విచ్చలవిడి పాపం మొత్తం భూలోకం మొత్తం అపవిత్రతనే ఉన్నదనమాట. అట్లా అపవిత్రత మొత్తం భూలోకం అంతా పెరిగిపోయిందనమాట. అయితే ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం దేవుని బిడ్డలారా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. అది నోవో దినాలు అనమాట. నోవో దినాలలో ఇంకా విచ్చలవిడి పాపం అక్కడ జనులు చేస్తా ఉంటే దేవుడు అనుకుంటాడు, ఎందుకు ఈ మనుషులు నేను సృష్టించిన అని
అనుకునే పరిస్థితికి మనుషులు దిగజారిపోతారు అన్నమాట. అక్కడ చూద్దాం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలా సిస్టర్, నరుల చెడుతనం ఎట్లాంటిది అంటే భూమి మీద చాలా గొప్ప అనమాట. ఎంత చెడ్డోళ్ళు అంటే, ఎంత అపవిత్రులు అంటే అసలు ఇంకా ఇప్పుడు చూడండి, ఏ కారం లేకుండా ఎదుటిని వచ్చి మర్డర్ చేసిపోతారు ఈ కాలంలో. 10 రూపాయల కోసం కూడా మర్డర్ చేసే ఉన్నాయి. పెట్రోల్ బంకులోకి వచ్చి ఆ డబ్బు దోచుకుంటూ మనుషులను మర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రోడ్డు పైన వెళ్తా ఉంటే అక్కడ స్త్రీల యొక్క మెడలోంచి బంగారు గొలుసులు గుంజుకొనేసేసి వెళ్ళిపోతున్నారు. హృదయం ఎంత చెడిపోయింది, ఎంత అపవిత్రులు అయిపోయినారు. స్త్రీ అమ్మాయిలు రాత్రిపూట ఒంటరి తిరగడమే కష్టం అయిపోయింది అనమాట. ఎందుకంటే సాతాను ఆత్మ కలిగి, సాతాను యొక్క హృదయము కలిగి పోతున్నట్టే మనుషులందరూ దేవునికి దూరం అయిపోయి, సాతాను తన యొక్క ఇచ్చలను తాను ఏ విధంగా ఈ మనిషిని చెడగొట్టాలనుకుంటారో అంతా చెడగొడతా ఉన్నాడు. ఈ మనిషి గుర్తిస్తలేడు, నేను నా లోపల సాతాను ఆవగిస్తుంది, సాతాను నన్ను ఏలుతున్నానని గుర్తించలేడు అనమాట. ఈ విధంగా మనుషులందరూ అపవిత్రులు అవుతున్నారు అనమాట. ఆ నోవ కాలం కూడా అప్పుడు మనుష్య జాతి అంతా అపవిత్రమైనప్పుడు దేవుడు ఆ యొక్క మహాప్రళయాన్ని భూమికి రప్పించి అప్పుడు ఆ మనుష్య జాతిని అంతా నీటిలో ముంచేసేస్తాడు. అయితే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా అనే ప్రవక్త కూడా దేవునితో అంటున్నాడు అనమాట. అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దేవుని యొక్క దర్శనం చూస్తాడు యెషయా ప్రవక్త. దర్శనం చూసి ఆయన అక్కడ దర్శనంలో ఏం కనిపిస్తా అంటే, దేవుడు అత్యున్నత సింహాసనం ఆసీనుడై ఉంటాడు, దూతలు, శరూపులు, కెరూబులు అందరూ అక్కడ స్తుతిస్తూ ఉంటారు అనమాట. ఆ దివ్య దర్శనాన్ని చూసినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధత సమీపించినప్పుడు, ఆ యొక్క వెలుగులో ఆయనకు వచ్చినప్పుడు అక్కడ యెషయా ఒక మాట అంటాడు. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి సిస్టర్, యెషయా గ్రంథం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడను. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో పరిశుద్ధంగా జీవించుచున్నటువంటి ఒక ప్రవక్తలు ఏ విధంగా ఉంటారు? బహు నియమ నిష్ఠలతో ఉంటారన్నమాట. పాపానికి దూరంగా, పాప ప్రేరణలకు దూరంగా, ఇంకా దుష్టుల ఆలోచనకు దూరంగా, ఈ అపవిత్రత ఏమాత్రం అంటకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాళ్ళు కొంత దేవునికి రహస్యంగా ఆయన స్థలంలో గడుపుతూ, ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం గడుపుతూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసే వారిగా ఉంటారు. మరి అటువంటి యెషయా ఏమంటున్నాడు అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ప్లస్ ఇంకేమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివాసము చేయవాడను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అపవిత్రమైన పెదవులు గలవాడు. మనం ఒక్కోసారి డ్యూటీకి వెళ్తాం, మనం పని మీదకి వెళ్తుంటాం, మనం కంట్రోల్ చేసుకుంటాం నోరుని, అపశుద్ధమైన పలుకులు మాట్లాడకుండా. మనకు చుట్టుపక్కల మొత్తం ఏమైపోతారు? రక్షణ లేని జనాంగం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మనను వాళ్ళ మాటల లోపలికి లాగే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు అన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు, అయితే ఆ విధమైన అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఇంత నియమనిష్టలతో ఉన్నటువంటి యెషయానే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే ఎంత పరిశుద్ధంగా జీవించినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని దివ్యమైన వెలుగు లోపలికి వెళ్ళంగానే ఇంకా క్లియర్గా మనకు రక్తం ఉంటుంది కదా బ్రదర్ సిస్టర్స్, రక్తం మామూలుగా చూస్తే దాంట్లో ఏమైనా పారాసైట్స్ కానీ ఏమన్నా పరాన్నజీవులు మనకు కనిపిస్తాయా? ఏం కనిపించాయి. మరి డాక్టర్స్ ఏ విధంగా చూస్తారు మన లోపల ఏ వ్యాధి ఉంది తెలుసుకోనికే? అప్పుడు మైక్రోస్కోప్లో పెడితే అప్పుడు కనిపిస్తుంది, నీ లోపల మలేరియా పారాసైట్ ఉంది, నీ లోపల డెంగ్యూ దోమగారి దానికి సంబంధించిన ఉన్నాయి అనేసి ఏముందో చెప్పేసిస్తారు అనమాట. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక మైక్రోస్కోప్లోకి వెళ్ళినట్టే ఉంటాం అనమాట. సేమ్ అప్పుడు మన యొక్క రహస్య పాపాలు అన్నీ బయటపడతాయి అనమాట. మన యొక్క హృదయం లోపల ఉంటుంది అణువణువు మనకు దేవుడు చూపిస్తారనమాట. అయితే ఎంత పరిశుద్ధంగా జీవించినా ఆయన పరిశుద్ధతను ఎవరు చేరుకోలేరు. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మనం ఇంకా తక్కువగానే కనిపిస్తారు. ఆ ప్రవక్త అదే విషయం చెప్తున్నాడు. మనం కూడా అపవిత్రమైనటువంటి మానవ జాతి అంతా కూడా అపవిత్రతలో ఉన్నారన్నమాట. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఏమంటారు? అసలు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకయున్నారు. ఇప్పుడు గమనించారు అర్థం బిడ్డలారా, ఆ గాడిద అపవిత్రమైనది, ఈ మానవ జాతి కూడా అపవిత్రమైన పనులు చేస్తూ, అపవిత్రమైన క్రియలు చేస్తూ, హృదయంలో కేవలం అపవిత్రత దాచుకొని అపవిత్రమైన హృదయానుసారంగా జీవిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా, బయట నుంచి వచ్చు మనిషిని అపవిత్రపరచవు కానీ లోపల నుండి బయటకు వచ్చేటివే, హృదయం లోపల నుంచి బయటకు వచ్చేటివే అపవిత్రపరుస్తాయని సెలవిచ్చాడు కదా.
అయితే మనిషి దేనికి సంకేతంగా ఉన్నాడు అంటే ఒక అపవిత్రమైన వాడు. అయితే ఇంకొక నెక్స్ట్ గాడిద ఉన్నటువంటి ఇంకొక స్థితి చూద్దాం, రెండవ స్థితి, అది స్వేచ్ఛ లేనిది. దానికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదంటే అది ఒక దాస్యత్వంలో ఉందన్నమాట. ఒక యజమాని దగ్గర ఆ గాడిద ఉందంటే ఆ గాడిదను ఆ యజమాని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు. ఎంత బరువు ఉన్నా సరే వేసేసేస్తాడు అనమాట. ఎంత బరువు ఉన్నా సరే, ఎన్ని కిలోమీటర్ తీసుకెళ్ళాలనుకున్నా కూడా తీసుకెళ్తాడు. మనం బైబిల్లో చాలామంది చూస్తాం కదా, భార్యని భర్త అట్లా గాడి మీద కూర్చోబెట్టేసేసి తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. ప్రయాణాలలో ఎట్లా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్తూ ఉంటారు కదా. అబ్రాహ్మే కానీ ఇంకా మరియా, యేసుక్రీస్తు తల్లి మరియా కూడా ఏ విధంగా వచ్చింది? గాడిదనెక్కే వచ్చింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు. మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అది దాస్యత్వంలో ఉన్నది. అది ఎప్పుడు బరువులు మోస్తూనే ఉంటుంది. రకరకాల సామాగ్రి, మనుషులను, పరికరాలను, ఇంకా ఏ బరువు అంటే ఆ బరువు మోస్తూనే ఉంటుంది. ఇది దేన్ని సూచిస్తుందంటే అది దానిపైన ఎప్పుడు ఒక భారం ఉంది. ఆ భారం దాస్యత్వానికి గుర్తు అనమాట. బానిస బ్రతుకుకు గుర్తు అనమాట ఆ యొక్క గాడిద ఉన్నటువంటి రెండవ స్థితి. మనం కూడా మానవ జాతి కూడా ఈ విధంగానే ఒక దాస్యత్వానికి లోబడి ఉన్నాం, దాస్యత్వానికి లోనే ఉన్నాం అనమాట. మనం దేనికి దాసలమే ఉన్నాం దేని ఇప్పుడు కాదు, ఈ మానవ జాతి గురించి మాట్లాడుతున్నా. మనుషులందరూ పాపం అనే దాస్యపు కాడి క్రింద ఉన్నారు. అందుకనే దేవుడు అంటాడు కదా, పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిస అని. యోహాను సువార్త 8:34 దేవుడు చెప్పాడన్నమాట. పాపం చేసే ప్రతివాడు పాపమునకు బానిస. ఒక్కసారి నేను సిగరెట్ తాగుతాను తర్వాత తాగను అనుకొని ఒక మనిషి వెళ్తాడు. ఎవరన్నా అట్లా ఒక్కటి తాగి బంద్ చేసిన వాళ్ళు ఉన్నారా? బంద్ చేయరు. ఆ సిగరెట్ తాగుతాడు, ఇంకొకటి తాగుతాడు, ఇంకా బంద్ చేయలేడు అనమాట. ఎప్పుడైతే ఒక సిగరెట్ తాగుతాను వెళ్తాడో కథం ఆ బానిసత్వానికి అప్పగించుకున్నాను అనమాట. ఇంకా బానిసత్వం చేసుకుంటుంది ఆ యొక్క లక్షణం. మందు కూడా అంతే, అందరు తాగుతారు, వాళ్ళు తాగుతారు, ఒకసారి ఎట్లుంటుందో చూద్దాం అనిపోతారు అనమాట. దేవుడు ముందే చెప్పిండు, మీరు మద్యముతో ఈ విధంగా మత్తులై ఉండకూడదని దేవుడు చెప్తే ఆ ఆజ్ఞను ఉల్లంఘించి ఏం చేస్తారంటే చూద్దాం ఎట్లుంటుందో అందరు తాగు చూస్తా చెక్ చేద్దామని పోతాడు. ఏమైపోతాడంటే దానికి బానిస అయిపోతాడు అనమాట. పాపము చేయవాడు ప్రతి ఒక్కడు పాపానికి బానిస అయిపోతాడు అనమాట. ఈ మానవ జాతి అంతా తమ హృదయంలో కేవలం పాపం ఆలోచిస్తూ, వ్యభిచారం ఆలోచిస్తూ, ఇంకా ఏ విధంగా ఉన్నారంటే ఈ పాపానికి బానిసలు అయిపోయి ఉన్నారన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించేవారుగా ఉన్నారన్నమాట. ఈ ప్రతి ఒక్క మనిషి పైన ఏముందంటే పాపం అనే భారం ఉందన్నమాట. ఈ పాపం అనే భారం తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11:28 చెప్తుంటారు కదా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతిని అనుగ్రహిస్తాను. మానవ జాతిని అంతా దేవుడు పిలుస్తున్నాడు. మానవ జాతి అంతా ఏం భారం మోస్తున్నారంటే ఈ పాప భారం, శాప భారం మోస్తున్నారు. అరే మా దగ్గర ఏముంది అని అనుకుంటారు అవిశ్వాసులు. వాళ్ళకు మొత్తం అవి కావాలి, ఏమంటాం అవి పక్కా అవి కావాలన్నమాట, నిదర్శనం కావాలన్నమాట, చూపించాలన్నమాట. చూపించండి అంటమాట, తెలియదు వాళ్ళకి, తెలియదు అనమాట. పాప భారము మేము పాప భారం మోస్తున్నామని చచ్చిపోగానే తెలుస్తాం అనమాట. చచ్చిపోగానే అయ్యా మా దగ్గర ఇంత పాపం ఉందా, మేము చేసిన ఇంత పాపాలు అనుకుంటాం అనమాట. అందుకనే దేవుని సువార్త విన్నప్పుడు, దేవుని వాక్యపు వెలుగు లోపలికి వచ్చినప్పుడు, నిజమైనటువంటి దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనము మన ముఖాన్ని అద్దం ముందర ఏ విధంగా చూసుకుంటామో మన హృదయాన్ని ఈ యొక్క వాక్యం చూపిస్తుంది అన్నమాట. బైబిల్ గ్రంథం మనకు హృదయాన్ని చూపిస్తుంది. మనం వచ్చినాం కాబట్టి మనకు హృదయాన్ని యొక్క వాక్యం చూపిస్తుంది. మనకు అద్దంలాగా అయ్యో ఇంకా డాగు ఉంది, ఇంకో ఈ మరక ఉంది, పాప భారం ఉందని చూపిస్తాం. మనం వెంటనే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తాం. ఆయన ప్రయాసపడుతున్న మనిషిని రక్షిస్తాడు, ఆ పాప భారాన్ని తొలగిస్తాడు. వారి వాక్యం దగ్గరికి రారు, వారు యేసుక్రీస్తుని ఎరగరు. సువార్త చెప్తుంటే ఎంబడే దూరం అయిపోతారు. వాళ్ళు వాళ్ళ స్వనాశనానికి వాళ్ళే కారకులు అనమాట. అయితే ఈ యొక్క పాపం చేయవాడు పాపం బానిస. ఆ యొక్క గాడిద ఒక దాస్యత్వంలో ఉంది, ఎప్పుడు పని చేస్తుండాలి తన యజమాని కొరకు, ఆ భారం మోస్తూనే ఉంటుంది. ఈ మనిషి కూడా పాపం అనే సమస్యకు, పాపం అనే భారం మోస్తూ ఉన్నాడు. ఇతను కూడా ఒక పాపానికి బానిస, స్వేచ్ఛ లేనివాడు. గాడిద ఏ విధంగా స్వేచ్ఛ లేనిది ఉందో మనిషి కూడా స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాడు అనమాట. ఇంకో గాడిద యొక్క మూడో స్థితి చూద్దాం. అది అరణ్య జీవితానికి అలవాటు పడిన గాడిద. ఒకసారి ఇర్మియా గ్రంథం
2వ అధ్యాయం 24వ వచనం మొదటి భాగం చదువుదాం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన దాని పిలుచును. అయితే ఈ అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అని ఇక్కడ దేవునికి లోబడని జనాంగాన్ని దేవుడు చెప్తానమాట. దేవుడు వాళ్ళకి చెప్తానమాట, వాళ్ళని హెచ్చరిస్తున్నమాట. నువ్వు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును అనేసి. ఈ అరణ్యం అంటే ఏంది దేవుని బిడ్డలారా? అది అడవి. అడవి దేనికి సాదృశ్యం అంటే అది లోకానికి సాదృశ్యం అన్నమాట. మానవ జాతి అంతా దేనికి అలవాటు పడిపోయి ఉన్నారంటే లోకం ఎట్లా పరిగెడుతూ వెళ్తుంది, లోకం ఎట్లా వెళ్తుంటే అంటే లోకంతో పాటు అప్డేట్ అయ్యి వెళ్తున్నారు మనులందరూ, మానవ జాతి అంతా. ఆ లోకం ఎటు పోతే అటు పోతున్నారు. వాడు పాపం చేస్తుంటే అరే వాళ్ళు అట్లా జీవిస్తున్నారు, మనం కూడా అట్లా జీవించాలనే పాపం చేస్తున్నారు అంట. లోకంతో వెళ్తున్నారు, కానీ సత్యము అసత్యము, న్యాయము అన్యాయము, పరిశుద్ధత అపవిత్రత అనే విచక్షణ ఏమాత్రము ఆలోచించట్లేదు. డబ్బు సంపాదించాలనుకో ఎట్లైనా సంపాదించు అనేసి కొంతమంది బ్యాంకులను కూడా లూటీ చేస్తారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము వారికి తెలియదు కాబట్టి. అయితే ఈ యొక్క అరణ్యానికి అలవాటు పడిన గాడిద అంటే ఈ లోకానికి సాదృశ్యం. లోకంలో ఏముంది దేవుని బిడ్డలారా? లోకంలో ఏముంది? మన పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఒకటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 చూద్దాం ఒకసారి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడ్ల తండ్రి ప్రేమ వాళ్ళలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైన. లోకంలో ఏమున్నదంటే దేవుని బిడ్డలారా, ఏమున్నదంటే శరీరాశ. ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడం, తినుము త్రాగుము సుఖించము, ఈ శరీర సంబంధమైన ఇచ్చలు కోరికలు నెరవేర్చుకోవడం ఈ లోకంలో ఉన్నది. నేత్రాశ, కంటికి కనిపించినంత నాకు కావాలి, నేను ఎట్లయినా సరే దాన్ని తీసుకోవాలి, నేను సొంతం చేసుకోవాలి అనేటటువంటి మనస్సు అన్నమాట. జీవపు డంబము ప్రదర్శించుకోవడం, మనం నలుగురు ఎదుట మనం డాంబికంగా ప్రదర్శించుకోవడం, అది పాపులారిటీగా అందరికి ప్రదర్శించుకోవడం అనమాట. శరీరాశ నేత్రాశ జీవడంబం. అవ్వ కూడా ఆ విధంగానే, ఆదమవ్వలు కూడా ఆ విధంగానే పడిపోయారు. అది కనులకు చూడ రమ్యంగా కనిపించింది, ఆ ఫలం చూడంగానే నేత్రాశ కలిగింది, తినాలనిపించింది, శరీరానికి తిన్నది, ఏమైపోయింది? దేవునికి దూరం అయిపోయారు ఇద్దరు ఆదమవ్వలు. ఈ లోకంలో కూడా ఏముందంటే ఏమాత్రం పరిశుద్ధత లేదు. లోకంలో ఎంటర్టైన్మెంట్, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా టైం పాస్ చేద్దామంటే నీకు టైం పాస్ అయిన తర్వాత నీకు తినడానికి కూడా టైం ఉంటుంది. మనం ఇంకా వేరే కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది. అంత ఉన్నది లోకంలో. నువ్వు ఎంత అనుభవించినా సరే లోకంలో ఇంకా మళ్ళా ఇంకా అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇంకా 3000 ఏళ్ళు బ్రతికినా సరే ఈ లోకం మొత్తం ఆశ మనకు తీరని తీరదు, అంత ఉంది. ఈ లోకం అంత లాక్కెళ్ళిపోతుంది. ఎక్కడ తీసుకెళ్తుంది ఆఖరికి? ఈ లోకం అంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఈ లోకాన్ని ప్రేమిస్తే మనం ఎక్కడ పోతామంటే ఆఖరికి నరకానికి పోతాం అనమాట. అందుకనే ఆ లోకాన్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఏముండదని చెప్తుండ్రు? తండ్రి ప్రేమ వారి లోపల ఉండదనమాట. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే ఏమైపోతాయంటే దేవుని యొక్క ప్రేమ వారి లోపల ఉండదనమాట. అవును దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉన్నాం? మనము మన సమయాన్ని దేనికి ఇస్తున్నాం? మన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్కి ఇస్తున్నామా? దేవునికి ఈ యొక్క అమూల్యమైన సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, ఆయన వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిని కోరుకున్నప్పుడు దేవుడు తన రూపంగా మార్చుకోవడానికి తన పోలికగా ఆయన చెక్కుకుంటూ ఉంటాడు. మనం లోకంలో కలిసిపోతుంటే సైతం గారు కూడా నేను కూడా చెక్కుతా, రారాబై నేను నా పోలికగా చెక్కుతా అని వాడు చెక్కుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపేవారంగా ఉండాలి. అప్పుడు మన లోపల తండ్రి ప్రేమ ఉంటుంది. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళని ఏమంటుండంటే వ్యభిచారులారా అంటున్నాడు అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారులారా అని సంబోధిస్తుంది. నిజంగా ఇంతకంటే ఇంకా చెడ్డ మాట ఏమైనా ఉంటుందా? చెడ్డ మాట అంటే
ఆ ఒక పరిస్థితి, దిగజారిన పరిస్థితి, ఇంతకంటే దిగజారిన మాట ఆ ఒక బిరుదు పొందుతున్నాడు ఎవరు? లోకాన్ని ప్రేమించేటటువంటి మానవుడు. ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమైపోతుందంటే ఆటోమేటికల్లీ దేవునికి మనకు వైరం కలిగిపోతుంది, దేవునికి మనం శత్రువు అయిపోతాం. మరి ఆ విధంగా మనుష్య జాతి లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞను ధిక్కరించి శత్రువులు అయిపోయింది ఆల్రెడీ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శత్రుత్వం నుంచి తొలగించింది అనుకోండి. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఈ లోకము పాపమయము, ఆ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఈలో మంచి మంచి విశ్వాసులు కూడా ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. దేమా అనే శిష్యుడు కూడా ఏం చేసిండంటే లోకాన్ని ప్రేమించి ప్రభు పాద సన్నిధిని విడిచిపెట్టేసేసి, ప్రభు పరిచయాన్ని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. అనేకులు ఈ లోకంలో సినిమాలు, ఇంకా ధనము, అవన్నిటిని చూసి, వ్యభిచారము, ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. అంత్య దినాలలో ధనాపేక్ష కలిగి విశ్వాస భ్రష్టులు అవుతారని రాయబడి ఉందన్నమాట. ఈ ధనం ఎక్కడుంది? లోకంలో ఉంది. ఈ ధనాన్ని ప్రేమించి ప్రభువును కూడా విసర్జించేటటువంటి విశ్వాస భ్రష్ట జనాంగం కూడా ఉన్నది అనమాట. ఇప్పుడు దీనా అనేట ఆమె ఏం చేసింది? దీనా అనేటటువంటి ఎవరు? దీనా యాకోబు యొక్క కూతురు. ఆమె ఏం చేసింది? లోకాన్ని చూడడానికి వెళ్ళింది. లోకాన్ని చూడడానికి వెళ్ళేసి అయిపోయిందంటే ఆమెనే పాడైపోయింది, ఆమెకే నష్టం కలిగింది, ఆమెనే మోసపరచబడింది. కాబట్టి మనము ఏ విధంగా అంటే లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి. అయితే లోకం మొత్తం సంపాదించుకొని ఏం చేస్తారంటే ఆఖరికి లోకం ప్రేమిస్తూ ఈ ప్రాణం పోతుంది. ఒక దినం ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణం ఏమవుతుందంటే నరకంలో పడుతుంది. అందుకనే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ లోక ఆశలు వెంటపడి ఇంకా సమయం మొత్తం లోకానికి ఇచ్చి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, ఇంకా ఎన్నెన్నో కట్టి ఇంకా సంపాదించుకోవాలి, ఆ భూమి సంపాదించుకోవాలి, ఈ భూమి సంపాదించుకోవాలి అనేసి అంత ధనవంతుడై ఉండాలి అనేసి దేవుడిని విస్మరించి ఏమైపోతారు? ధనవంతుడు లాజరు, మన కథ యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, అక్కడ ధనవంతుని మాదిరిగా మారిపోతారు. చివరికి ఏమైపోతారు అంటే వాళ్ళు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ప్రాణం పోతే ఏం లాభం? మనకందరికీ తెలిసినటువంటి వారు గ్రీకు వీరుడు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ ఏం చేసిండు? యవ్వన వయస్సు, ఆయన ఆ యవ్వన వయస్సు 30 బిలో ఉన్నప్పుడే సర్వలోక రాజ్యాలన్నీ నేను హస్తగతం చేసుకోవాలి, వాటన్నిటిని స్వాధీనపరచుకోవాలి, నేను ప్రపంచాన్ని పరిపాలించాలనేసి ఒక్కొక్క దేశాన్ని అంతా ఆక్రమించుకుంటూ యుద్ధాలు చేసి అంత రక్తపాతం సృష్టించి ఒక దినము కేవలం జస్ట్ ఒక దొమ్మతోటి మలేరియాతో చచ్చిపోయిండు. పోయేటప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, అయ్యా నేను చచ్చిపోయినా కదా, చచ్చిపోతున్నా కదా, ఇంకో నాకు ఒక సమాధి పెట్టి పెడతారు కదా, ఆ పెట్టెలో ఇక్కడొక రంధ్రం చేయండి, ఇక్కడొక రంధ్రం చేయండి, 2 చేతులు ఇట్లా బయటికి పెట్టాలి, అట్లా ఊరేగింపు తీసుకొని పోవాలి నన్ను ఎక్కడికి? శ్మశానానికి అని చెప్తాడు. దానికి ఏం చెప్తున్నాడు? దాని యొక్క భావం అంటే, ఇగో ఈ లోకంలో నేను ఉట్టి చేతులతోనే పోతున్నా అని అందరు తెలుసుకుంటారు. నేను ప్రపంచాలన్నీ జయించడానికి పోతున్నా, కానీ నేను ఉట్టి చేతులతోనే పోతున్నా, చిల్లిగా కూడా తీసుకుపోతులని గ్రహిస్తారు. కాబట్టి ఈ మనిషి దేని గురించి ఆలోచించాలి ఈ భూలోకంలో ఉన్నప్పుడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఆత్మ విషయం ఆలోచించాలని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. మనం ఈ గాడిద యొక్క స్థితిని చూస్తూ ఉన్నాం కదా, అది ఫస్ట్ అపవిత్రమైన స్థితిలో ఉంది, మనం కూడా అపవిత్రమైన స్థితిలో ఉన్నాము. అది స్వేచ్ఛ లేని జీవి, మనం కూడా మానవ జాతి కూడా స్వేచ్ఛ లేని వారము. అది అరణ్య జీవితానికి అలవాటు పడినటువంటి జీవి, మనం కూడా ఈ లోకానికి, అరణ్యం అనేటువంటి ఈ లోకానికి అలవాటు పడినటువంటి మానవ జాతిలో ఉన్నవారము. 4వ స్థితి ఏంటంటే, ఆ గాడిద ఉన్నది విలువ లేని గాడిద. అది దానికి ఏమాత్రం విలువ ఎవ్వరు విలువయ్యారనమాట. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అని అంటారు అనమాట. జనరల్గా ఎవరన్నా ఇంట్లో పిల్లలు అన్నం తింటా ఉంటారు అనుకో, వాడు ఫ్రెండ్ వస్తాడు, ఆడు లోకంలో తీసుకెళ్ళి ఇష్టానుసారంగా లోకంలో తిప్పి దుష్టాలోచన చొప్పున మార్గంలో తిప్పాలి అనేసి అల్లరితో కొన్ని ఆటపాటలు తిప్పాలనుకున్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు అంటారు అనమాట, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెప్పాడు, ఈడు గాడిదే ఆడి గాడిదే అని ఇద్దరు చెప్తున్నాడు. అంటే ఈ యొక్క స్వభావాన్ని బట్టి ఆ యొక్క బిరుదులు అక్కడ ఇస్తున్నారన్నమాట. అయితే విలువ లేదు గాడిదికి. ఎందుకు విలువ లేదో మనం ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేయండి ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం.
ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాన్ని వెలయిచ్చి విడిపింపవలెను. చాలు సిస్టర్. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఎందుకు వెల ఇచ్చి దానికి మారుగా ఒక గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి? ఈ యొక్క అధ్యాయంలో నిర్గమకాండం 13వ అధ్యాయంలో స్టార్ట్ నుంచి చదివితే అక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని మనకు కనిపిస్తాయి అన్నమాట. దానికి ముందే ఏం జరుగుతుందంటే అక్కడ ఏం సంఘటన చెప్తా అంటే దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు అనేకమైనటువంటి ఉపద్రవాలు ఆ ఫరో ఎదుట చూపిస్తాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు అక్కడ జరిగినప్పుడు ఆ యొక్క ఉపద్రవాలు చూపించినప్పుడు ఆ ఫరో మారాడు. కానీ లాస్ట్ ఒకటి చూపిస్తాడు అనమాట. అది వాళ్ళ యొక్క జ్యేష్ఠ పుత్రుడిని, ఆ యొక్క అడవిలో వాళ్ళ దగ్గర పెంచుకున్నటువంటి జంతువుల లోపల జ్యేష్ఠ సంతానం కానీ ప్రతి ఒక్కటి ఆ రాజ్యంలో ఉండేటువంటి జ్యేష్ఠ సంతానం మొత్తం దేవుడు సంహరించేసేస్తాడు అనమాట. మీరు వెళ్ళేటప్పుడు మీరందరూ మీ ద్వారాల మీద ఆ యొక్క గొర్రె పిల్లని బలిచ్చి ఆ రక్తాన్ని ద్వారాల మీద పెట్టుకోండి. సంహార దూత ఈ రోజు రాత్రి వస్తాడు. ఎవరి ద్వారంకైతే ఆ యొక్క రక్తపు గుర్తు ఉండదో ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానాన్ని మగవాళ్ళని అక్కడ సంహరించేస్తాడని దేవుడు సెలవిస్తాడనమాట. అక్కడ ఇజ్రాయెల్ జనాంగం మొత్తం ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధంలో పెట్టేసేసి లోపల ఉంటారు. వీళ్ళకి తెలియదు కదా ఐగుప్తీయులకు, వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు. కథం సంహార దూత వస్తాడు. ఏ ద్వారం బంధం మీద యొక్క రక్తపు గుర్తు లేదో అందులో ఉన్నటువంటి ప్రథమ సంతానం దేవుడు సంహరించేసేస్తారన్నమాట. ఫరో యొక్క కుమారుడు కూడా చచ్చిపోతారన్నమాట. ఈ యొక్క ఉపద్రవం జరగగానే వాళ్ళు ఫరో మనసు మార్చుకుంటాడు. పొండిరా బాబు, మీరు ఇక్కడ మాకు దగ్గర అవసరం లేదు, పొండి అనేసి ఇజ్రాయెల్ అని చెప్పగానే ఆ ఇజ్రాయెల్ జనాంగం వెళ్తారన్నమాట. దేవుడు ఈ గొప్ప సంఘటన జరిగించి తీసుకొని వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చిండు. ఏం ఆజ్ఞ ఇచ్చిండంటే అక్కడ మీద 2వ వచనంలో చెప్తాడు, ఇజ్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మనుషుల సంతానమే కానీ పశువుల సంతానమే కానీ అది నాది, నాకు ప్రతిష్ఠించాలని చెప్తానట. మనిషి కుమారుడు కూడా ఫస్ట్ పుట్టినట్టు కుమారుడు కూడా వెల ఇచ్చి విమోచన చేయాలి, విడిపించాలి. అది అక్కడ ఉన్నటువంటి రూల్ అనమాట. ఒక కుటుంబంలో మగ సంతానం పుట్టారనుకో ఫస్ట్ అది దేవునికి ప్రతిష్ఠిస్తారంట. ప్రతిష్ఠించంటే విమోచించి విమోచన ధనం అక్కడ చెల్లించి ఆ యొక్క మొగాన్ని బ్రతికించడం అనమాట. అయితే ప్రతి జంతువుల గొర్రెనే కానీ మేకనే కానీ అవి దేవునికి ప్రతిష్ఠించాలి. ఈ గొర్రెని ప్రతిష్ఠించడం అంటే ఏంటంటే బలిగా ఇయ్యాలన్నమాట. మరి గాడిదని కూడా ప్రతిష్ఠించాలి కదా. మరి ఇంతకుముందు వచనంలో మనం ఏం చూసుకున్నామంటే ఈ 13వ వచనంలో ఈ గాడిదని మాత్రం ప్రతిష్ఠించడానికే వీల్లేదు. ఎందుకంటే అది అపవిత్రమైన జంతువు. ఈ యొక్క అపవిత్రమైన జంతువు దేవుని ప్రతిష్ఠించడానికి వీలు లేదు. అది అర్పణకు అనర్హమైనది అనమాట. దాని స్థానంలో ఏం చేయాలంటే అక్కడే చెప్తుండో దానికి మార్గము, ఒక గొర్రె పిల్లను దానికి మారుగా బలి అర్పణకు వాడాలని చెప్తున్నాడు. గొర్రె పిల్లను అక్కడ ప్రతిష్ఠించాలని చెప్తున్నాడు. ఒకవేళ అట్లా విడిపించలేదనుకోండి ఆ గాడిదని బ్రతకాలంటే ఖచ్చితంగా ఏదో ధనం ఇచ్చి చెల్లించి కూడా ఆ యొక్క విమోచన విడిపించడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఒక గొర్రె పిల్ల వాడాల్సిందే, ప్రతిష్ఠించాలి. దానికి మార్గాది బలికి కావాల్సిందే. అప్పుడు ఆ యొక్క గాడిద విడిపింపబడుతుంది. లేకపోతే ఏం చేయాలంటే దాని యొక్క మెడ విరగదీయాలన్నమాట. అంటే చచ్చిపోతుంది. ఇంకా అది అపవిత్రమైన జంతువు, ప్రతిష్ఠితకు అర్పణకు అనర్హం. దాన్ని మెడ విరిచేయాలి. అది బ్రతకనీయాలంటే దానికి ఏం కావాలంటే విమోచనం కావాలి, దాన్ని విడిపించాలంటే ఒక గొర్రె పిల్ల కావాలన్నమాట. ఇది అపవిత్రమైన జంతువు కాబట్టి. అయితే దేవుని బిడ్డలారా అది విలువ లేదనమాట. కనీసం వేరే జంతువులు ఏమైనా విలువ పెట్టి డబ్బులు పెట్టైనా విడిపించవచ్చు, కానీ గాడిదకి డబ్బులు పెట్టి కూడా విడిపించే రైట్ లేదు. ఖచ్చితంగా గొర్రె పిల్ల బలి కావాల్సిందే. మనం కూడా ఏమాత్రము విలువ లేని వారం, మనము కూడా ఏమాత్రం విలువ లేదు. మన జీవితాలు ఎటువంటివి, కొంతలో ఇంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలు. అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. మన విలువ ఏందో. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వానికి ఎవరన్నా విలువ ఇస్తారా? దేవుని బిడ్డలారా తీసుకుపోయి అక్కడ
మట్టిలో కప్పెట్టేసేస్తారు, లేకపోతే కట్టలు పెట్టి కాల్చేసేస్తారు. చచ్చిన వానికి ఏమాత్రం విలువలేదు. మనం ఏ విధంగా ఉన్నామంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎందుకు చచ్చిపోయినామంటే అపరాధములు చేసి పాపం చేసి దేవునికి అయిష్టకరమైన జీవితం జీవిస్తూ మనము విలువ లేని వారముగా ఉన్నామన్నమాట. గాడిద యొక్క స్థితి గమనిద్దాం దేవుని బిడ్డలారా. అది ఎటువంటి స్థితిలో ఉందంటే అపవిత్రమైన స్థితిలో ఉంది. మనం కూడా అపవిత్రమైన స్థితిలో ఉన్నవారం. మానవ జాతి కూడా అది స్వేచ్ఛ లేకుండా పాప మనుషులు ఇచ్చే దాస్యంలో ఉన్నది. మనం కూడా పాపం అనే దాస్యం కాడి కింద ఉన్నాము. అది అరణ్య జీవితానికి అలవాటు పడింది. మనం కూడా ఈ లోకానికి అలవాటు పడిన వారము. అది విలువ లేనిది, మనకు కూడా ఏమాత్రం విలువ లేని వారం. మరి ఇట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఏం చేశారంటే ఆ గాడిదని విడిపించాడు. ఈ యొక్క మానవ జాతిని కూడా విడిపించాడు అనమాట. అయితే ఆ నిర్గమకాండంలో ఏ విధంగా విడిపించాడు ఆ యొక్క గాడిదని? గాడిదకు ప్రతిగా ఒక గొర్రె పిల్లను ఇచ్చినాడు అనమాట. మరి మానవ జాతి బలి కావాలి. మరి మానవ జాతికి ప్రతిగా మరి ఇప్పుడు ఏ గొర్రె పిల్ల బలైంది దేవుని బిడ్డలారా? యోహాను బాప్తిసం వచ్చి ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడికి బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు బాప్తిసం వచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మానవ జాతి బలి కావాల్సిన ప్లేస్లో తాను బలయ్యాడు. ఈ గాడిదను విమోచించడానికి ఒక గొర్రె పిల్ల అవసరము. గొర్రె పిల్ల బలయ్యి గాడిదను విమోచిస్తుంది. ఈ గాడిద లాంటి స్వభావం గల మానవ జాతిని విమోచించడానికి దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు మారుగా యొక్క సిలువలో మన పాపాన్ని శాపానంతా భరించి మన కోసము బలి అయ్యాడు. మనం కూడా దేవుడు విడిపించాడు, విమోచన కలిగింది. ఇప్పుడు మనం ఈ చూసుకున్నటువంటి అపవిత్రమైనటువంటి స్టేట్లో ఉన్నదాన్ని అంతా కూడా పవిత్రమైన స్టేట్లోకి తీసుకొచ్చారు కూడా. అపవిత్రమైనది మనం అపవిత్రమైన స్థితిలో ఉంటే ఏం చేశాడు? ఇప్పుడు మన హృదయం మొత్తం అపవిత్రమైనది. ఇప్పుడు పరిశుద్ధపరిచాడా లేదా దేవుడు? మొదటి యోహాను 1:7 చూద్దాం సిస్టర్ ఒకసారి. మొదటి యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులైనటువంటి మనలను ఏం చేశాడు దేవుడు ఇక్కడ అంటే పవిత్రపరుస్తున్నాడు. ఎట్లా పవిత్రపరుస్తున్నాడు అంటే ఆయన యొక్క స్వరక్తము చేత మన హృదయాన్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు అన్నమాట. ఆయన ఏ విధంగా వెలుగులో ఉన్నాడో ఆ విధంగా వెలుగు రూపంలో మనల్ని నడిపిస్తుండ అనమాట. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అని అంతటా గోడల మీద అక్కడక్కడ అంత రాస్తాం. ఎందుకంటే ఇప్పటికైనా మారుమనసు పొందు, యేసు రక్తాన్ని అప్లై చేసుకో, పాప క్షమాపణ పొందని సర్వలోకానికి సువార్త ప్రకటిస్తున్నాం. ఆ గాడిద ఉన్నటువంటి మొదటి స్టేజ్ అపవిత్రమైనది. మనం ఉన్నటువంటి ఆ స్టేజ్ అపవిత్రమైన వారం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని పవిత్రం చేశాడు, పవిత్రులుగా మార్చాడు. ఎంత మన పైన దేవుని కృపా కనికరం కదా. మనం అదే అపవిత్రతలో ఉంటే మనం ఎక్కడ వెళ్ళేవారం? నరకంలో వెళ్ళేవాళ్ళం. ఆ గాడిద స్వేచ్ఛ లేకుండా జీవిస్తుంది, పాప భారం మోస్తూ జీవిస్తుంది. ఇప్పుడు ఆ పాప దాస్యాన్ని కూడా దేవుడు తొలగించాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానన్నాడు. ఆయన యుద్ధకు రాగానే యొక్క పాప భారం అంతా తొలగించాడు. యోహాను రాసిన పత్రిక 8:36 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు స్వతంత్రులుగా చేస్తుండు. ఇప్పుడు పాపం అనే దాస్యం కింద ఉంటే దేవుని కుమారుడు వచ్చి ఏం చేస్తుండంటే స్వతంత్రులుగా చేస్తుండు. నిజమైనటువంటి స్వాతంత్రం అనుగ్రహిస్తుండు. పాపం అనే సమస్య నుంచి, ఆ పాపం అనే కాడు నుంచి, ఆ పాపం అనే బానిసత్వం నుంచి మనకు స్వాతంత్రం లభించింది. అందరికి లభించింది. అదేం బిడ్డారా? సంతోషంగా ఉండాలి. ఇదే అన్నిటికంటే పెద్ద దాస్యం. ఈ పాపం అనే దాస్యం నుంచి మనం స్వతంత్రంలో అయినప్పుడే మనం పరలోకానికి చేరుకుంటాం. ఇప్పుడు అరణ్య జీవితానికి అలవాటు పడిన గాడిద లాంటి స్వభావం గల మానవ జాతిని కూడా ఆ అడవి అంటే ఆ లోకానికి సదృశ్యమైన అడవి, ఆ లోకాన్ని జయించే శక్తి కూడా ఈ యొక్క విశ్వాసికి, దేవుని నమ్మిన వారికి, యేసుక్రీస్తును విశ్వసించిన వారికి దేవుడు అనుగ్రహించాడు. మొదటి యోహాను 5:4 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం.
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు ఎందరైతే యేసు క్రీస్తును విశ్వసించినారో వారందరి లోపల దేవుని ఆత్మ ఉన్నాడు. ఈ లోకాన్ని జయించే శక్తి ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే దేవుని మూలంగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని జయిస్తారు. ఇంతకుముందు లోకం ఎటు వెళ్తే అటు లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా ఆ లోకేచ్ఛలను ప్రేమిస్తూ మనకు సమయాన్ని ఇంకా దేవుని దగ్గర తీయకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ లోకాన్ని జయించే శక్తి కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ లోకాన్ని జయించాడు. నేను లోకాన్ని జయించున్నాను కనుక మీరు కూడా జయించదరని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. ఆయన లోకాన్ని జయించాడు. భూలోకంలో ఉన్నప్పుడే లోకాన్ని జయించాడు. సైతాన్ వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ వచ్చి ఒక పెద్ద కొండపైకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోక మహిమనంతా చూడు, నాకు సాష్టంగా పడితే నేను నీకు ఈ లోక మహిమనంతా నీకు ఇస్తున్నప్పుడు వచ్చి ఈ లోకం అసలు నీ దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని మొక్కకూడదని నీకు తెలియదా అని సాతాను చెప్తారనమాట. నిజంగా లోకాన్ని జయించినటువంటి ధీరుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క జయించడానికి శక్తిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. విలువ లేని మన బ్రతుకుని ఇప్పుడు ఏం చేస్తుందంటే 4వ పొజిషన్లో ఉన్నటువంటి ఆ విలువ లేని మన బ్రతుకుని విలువ గలదానిగా చేస్తుండనమాట. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇంతకుముందు విలువ లేదు మానవ జాతికి. ఇప్పుడు పైన ఉన్నటువంటి దేవునికి అవిధేయమైన వాటిలో చేరక దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతే అక్కడ తను తాను పవిత్రపరచుకుంటే దేవుని దగ్గరకు వచ్చేసేసి అతను పరిశుద్ధపరచబడి ఏం చేస్తాడంటే దేవుడు వాడుకోవడానికి ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. ఒక ఘనత ఇస్తున్నమాట దేవుడు. ఇప్పుడు విలువ లేని జీవితానికి ఘనత దేవుడు ఆపాదిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, గాడిద అపవిత్రమైనది, గాడిద స్వేచ్ఛ లేనిది, గాడిద అరణ్య జీవితానికి అలవాటు పడ్డది, గాడిద ఏమాత్రం విలువ లేనిది. అటువంటి కోవకి చెందినటువంటి మానవ జాతికి కూడా రక్షించి పవిత్రపరిచాడు, స్వాతంత్రం ఇచ్చాడు, లోకాన్ని జయించే శక్తి ఇచ్చాడు, ఘనతనిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి దేవుని బిడ్డలారా? ఇంకా యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే వారు యేసుక్రీస్తును విశ్వసించండి. ఇప్పటివరకు మనం చూసాము గాడిద యొక్క పాత స్థితి, విడిపించబడినటువంటి స్థితి. ఇప్పుడు విడిపించబడిన తర్వాత గాడిద జీవితం ఒకసారి చూద్దాము. ఆ విడిపించబడిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి ఆ గాడిదని తీసుకొని రమ్మని శిష్యులకు దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, ఆ ఊరికి వెళ్ళండి, గాడిద పిల్లని తీసుకురమ్మని చెప్పినప్పుడు శిష్యులు వెళ్తారు. వెళ్ళి ఆ గాడిదను తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళు తీసుకొని వస్తారన్నమాట. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి ఎప్పుడైతే విడిపింపబడిందో ఆ కట్ల నుండి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందంట? గాడిది యేసు వద్దకు వచ్చిందనమాట. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము పాపం చేసి మనం ఇప్పుడు ఏమైపోయినంటే దేవునికి మనకు వైరం ఉంది. దేవునికి మనము శత్రువులమై ఉండగా దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క అమూల్యమైన రక్తంతో దేవునితో మానవ జాతిని సమాధానపరిచాడు అనమాట. ఒకసారి ఆ వచనం చూద్దాం. ప్రాముఖ్యమైన వచనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలియనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఇప్పుడు దేవుని చెంతకు మనం చేరినాం. ఆ గాడిదని విడిపించి యేసుక్రీస్తు చెంతకు చేర్చారు ఆ శిష్యులు. యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో మనం కూడా మానవ జాతి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేస్తామో ఇంకా మనకి ఏం జరిగిందంటే దేవునితో సమాధానం మనకు దొరికింది. ఆ శత్రుత్వం అనేది పోయింది. దేవుడు మనం ఇప్పుడు ఎట్టమైపోయినామంటే మిత్రులుగా మారిపోయినాము. దేవునికి మనకి మధ్యలో సమాధానం యేసుక్రీస్తు యొక్క రక్తము మనకు చేసిందనమాట. అయితే ఇప్పుడు గాడిద మీద ఇంకొక మార్పు జరిగింది. ఆ గాడిద మీద ఏం చేశారంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా స్టార్టింగ్లో. అక్కడ 7వ వచనంలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేసిరు గాడిద మీద. ఇప్పుడు
ఆ గాడిదకు చూడండి ఎంత ఘనత, ఎంత మర్యాద. నిన్న మొన్నటి వరకు ఆ గాడిద మీద ఏం లేకుండే, బరువులు, శ్రమ, చాకిరి. ఇప్పుడు మంచి బట్టలు వేసారన్నమాట. అయితే ఈ బట్టలు దేనికి సదృశ్యంగా ఉన్నాయి అంటే మానవ జాతికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తుండంటే మన యొక్క మలిన వస్త్రాలు మొత్తం తీసివేసి మనకేమిస్తుండంటే ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తుండు, రక్షణ వస్త్రాలు ఇస్తుండు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. 22వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. మనకి ఏం వస్త్రములు ఇవ్వబడ్డాయి, అవి మనం దినదినం ఉతుక్కుంటా ఉన్నాం. ఇప్పుడు ఆ వస్త్రాన్ని, మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ గాడిద మీద వస్త్రాలు వేసినట్టు ఇప్పుడు మనకేమి ఇవ్వబడ్డాయి అంటే రక్షణ వస్త్రాలు దేవుడు అనుగ్రహించినాడు. ఇంకొక సంఘటన జరిగింది. అక్కడ ఆ గాడిద వెళ్తా ఉంటే, గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉన్నారు. అక్కడ గాడిద వెళ్తా ఉంటే ముందల వస్త్రాలు వేశారు, కొమ్మలు వేస్తున్నారు. ఆ కొమ్మల మీద ఆ వస్త్రాల మీద ఆ గాడిద ఏం చేస్తుందంటే నడుస్తూ ఉన్నది. ఒకప్పుడు ఆ గాడిద ఎక్కడ నడిచింది దేవుని బిడ్డలారా? ముళ్ళ బాట, బాగాలేని బాట, అంత రాళ్ళు రప్పలమేమన్నట్టు బాటలో దానికి ఇబ్బంది కలుగుతున్న అట్లా నడిచింది. ఇప్పుడు మంచి రాజమార్గం లాగా దాని ముందర ఏమన్నాయంటే బట్టలు, కొమ్మలు, ఇంత టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అట్టి విధమైనటువంటి ఘనత ఏం చేశారంటే దేవుడు మనకిచ్చాడు. మనం ఇంతకుముందు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గంలో వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నీతి మార్గంలో నడుస్తున్నాం. ఇంతకుముందే మనం పాడుకున్నాం కదా, కీర్తన 23వ అధ్యాయం 23వ కీర్తన 3వ వచనంలో. అక్కడ దేవుడు చెప్తా ఉంటాడనమాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఇంతకుముందు మన మార్గం ఏముంది? పాప మార్గంలో నడిచేవారము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే నీతి మార్గంలో మనం నడిపిస్తున్నాడు. మార్పులు చూడండి. ఆ గాడిద యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత దాని ఘనత ఎంత పెరిగిపోతుందో. యేసుకు ఏం చేస్తుందంటే ఆ గాడిద పరిచర్య చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకో నాలుగవ దృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచర్య చేస్తుంది. ఏ విధంగా పరిచర్య చేస్తుందంటే యేసుక్రీస్తు వారికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి గాడిద పైన కూర్చొని ఆ యెరూషలేములో వీధుల్లో సంచరించడానికి, ఊరేగింపుగా వెళ్ళడానికి ఆ యొక్క గాడిద యేసుక్రీస్తుకు సహకరిస్తుందన్నమాట. ఇంతకుముందు ఏముండే దానిపైన దాస్యపు కాడి ఉండే, మనుష్యు మీద ఏముండే ఇంతకుముందు పాపం అనే దాస్యపు కాడి ఉండే. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక మనకు యేసుక్రీస్తు సిలువ మనం మొయ్యాలి. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మనం మోసే వారిగా ఉండాలి. ఆయనకు మనం పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. ఆ గాడిద ఏ విధంగా పనికొచ్చిందో, ఏ విధంగా పరిచారం చేస్తుందో, ఏ విధంగా ఉపకరిస్తుందో మనం కూడా దేవునికి పరిచర్య చేసే వారంగా ఉండాలి, దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి. అయితే ఇంతకుముందు పాపం అనే దాస్యానికి ఆ కాడిని మోస్తూ తిరిగినాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. మన చిత్తం కాకుండా యేసుక్రీస్తు యొక్క చిత్తము మనం నెరవేర్చే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం. అక్కడ దేవుడు సెలవిస్తాడు, ఇంతకుముందు ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనారన్నాడు, నా దగ్గర విశ్రాంతి ఇస్తున్నాడు కదా. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. నా కాడి ఎత్తుకోవాలి. యేసుక్రీస్తుని ఎత్తుకున్నది ఆ గాడిద, యేసుక్రీస్తుని మోసింది ఆ గాడిద. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం అయిపోయింది కదా, యేసుక్రీస్తుని విశ్వసించినాం కదా, బాప్టిజం తీసుకున్నాం కదా, అయిపోయింది, ఇంకా నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, నా సమయం దేనికని వచ్చునంటే కుదరదు. యేసుక్రీస్తుకే సమయం ఇవ్వాలి. యేసుక్రీస్తు ఇష్టానుసారంగానే మనం బ్రతకాలి. ఆయన యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేర్చాలి. ఆయన కాడిని మనం ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రాణాలకి పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి ఏం బరువు ఉండదు దేవుని బిడ్డలారా. ఎవరికి ఎంత సిలువ కావాలో అంతే శ్రమ, అంతే బరువు ఉంటుంది. కింద 30వ వచనం చెప్తున్నాడు, ఏలగన నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చింది. అది దేవుని దగ్గర యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. మనం కూడా తండ్రితో సమాధాన పరచబడ్డాము. దానికి వస్త్రాలు దానిపైన వేయబడ్డాయి. మనకు కూడా రక్షణ వస్త్రాలు దేవుడు అనుగ్రహించాడు. అది వస్త్రాల మీద, కొమ్మల మీద నడిచింది. మనకు కూడా మంచి బాట, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. అది పరిచర్య చేస్తుంది. మనం కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలి. నేను పరిచర్య చేయను అని అనే వారు ఎవ్వరు లేరు బిడ్డలారా. ప్రతి ఒక్కరికి పరిచర్య అప్పగించబడ్డది. ప్రతి ఒక్కరికి తన యొక్క సామర్థ్యం బట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు దేవుడు అనుగ్రహించున్నాడు. రక్షింపబడేది ప్రతి ఒక్క వ్యక్తి
తను దేవుని కోసం వాడబడాల్సిందే. ప్రార్థన ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ, సువార్త ప్రకటించడం ద్వారానే కానీ, విజ్ఞాపన చేయడం ద్వారా కానీ, ఇంకా అనేకమైనటువంటి దేవుడు సెలవిచ్చిన వాటిల్లో ఎట్లయినా సరే పరిచర్య చేయాల్సిందే. నాకు లేదు పరిచర్య అన్నానికి వీలు లేనే లేదు. మనం ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని పరిచర్య చేయడానికి? అంటే దేవుడు చెప్తాడు పలానా వాళ్ళ కోసం విజ్ఞాపన చేయమంటాడు, అది కూడా పరిచర్య. ఎంతమంది రెడీగా ఉన్నారు? దేవుడు చెప్తాడు పలానా వాళ్ళకి మీ రిలేటివ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి స్వార్థ చెప్పండి, నా గురించి చెప్పండి అంటే ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథం మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, అక్కడ 6వ అధ్యాయంలో మా నిమిత్తం ఎవరు వెళ్తారు ఈ భూలోకంలో, ఎవరు చెప్తారంటే ఆ యెషయా ప్రవక్త అంటాడు, నేను వెళ్తా ప్రభా, నన్ను పంపించు అని చెప్తారన్నమాట. నేను వెళ్తాను అని చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని ఆ యెషయా ప్రవక్త చెప్తారనమాట. ఆ విధంగా మనం దేవుని సముఖంలో ఉండాలి. నేను రెడీగా ఉన్నాను ప్రభా, నాకు చెప్పు నీ పని ఏందో అని పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ గాడిద ఘనత పొందుకుంది. ఎంత ఘనత పొందుకుంది! ఆ రోజు మోసింది కదా యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేములో వీధిలో నడిపించింది కదా. నెక్స్ట్ డే చూసుకుందాం. నెక్స్ట్ డే ఇంకా పక్కన ఆ గాడిద ఈ గాడిద రెండు మాట్లాడుకుంటున్నాయి, ఇంక పక్కన వేరే గాడిదలోనే మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. ఇట్లా జనరల్గా నిన్నటి దినమున చూడు నీ ముందల ఎన్ని వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు వేసిండ్రు, కొమ్మలు వేసిండ్రు, ఏం నడిచినావు, మంచిగా టీవీగా మంచిగా రాజులాగా నడిచినావు, ఇవాళ ఏంది ఏం లేదన్నమాట. నిన్నటి దినానికి ఈరోజు దినానికి ఆ గాడిద చెప్తుంది, నిన్నటి దినానికి ఈరోజు దినానికి ఒక తేడా ఉంది భయ్. నిన్నటి దినాన యేసుక్రీస్తు వారు నా ఈపు పైన ఉండే, ఇవాళ లేడు, అయిపోయింది. యేసుక్రీస్తు ఉంటేనే నాకు విలువ. ఇది గమనించండి దేవుని బిడ్డలారా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. యేసుక్రీస్తు మన హృదయం లోపల ఉంటేనే, యేసుక్రీస్తు చెంత మనం ఉంటేనే, యేసుక్రీస్తు మన లోపల ఉంటేనే అప్పుడు మనకు విలువ. యేసుక్రీస్తు లేకపోతే మనం ఎంత ఉన్నా అది సున్నా, జీరో. యేసుక్రీస్తుని కలిగి ఉంటే మనం ఏమవుతామంటే హీరోలం అవుతాం. యేసుక్రీస్తు లేకుంటే జీరోలం అవుతాం. ఇది గమనించాను దేవుని బిడ్డలారా. మంచి మంచి మహానుభావులు, గొప్ప గొప్ప భక్తులు, ప్రపంచ ప్రఖ్యాతి సువార్తికులు, గొప్పగా వాడబడిన వాళ్ళు యేసుక్రీస్తు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు ప్రసంగాలు చేసినప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తును వదిలిపెట్టిన తర్వాత వారిని పక్కపొండి ఇట్లా వెళ్తా కూడా, గలిలో వెళ్తా కూడా చూడరన్నమాట. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అదే ఆయన ఒక దినం అందరి ముందర ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు లక్షల మంది జనం, ఆయన పక్కన కూడా నిల్చోనికి స్థలం దొరికేది కాదు. ఇప్పుడు ఆయన విలువ లేకుండా పోయింది. యేసుక్రీస్తు ఉంటేనే విలువ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు లేకుంటే విలువ లేనే లేదు. ఇది అందరికి చాలా మందికి తెలియదు. మన దగ్గర హెబ్రోన్ సంఘం ఉంది కదా దేవుని బిడ్డలారా, భక్తి సింగ్ గారు దాని హెబ్రోన్ సంఘం స్థాపించింది. ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచం నుంచి అందరు భక్తులు వచ్చారు ఆయన యొక్క పార్థివ దేహాన్ని మొత్తం అక్కడ పాతిపెట్టడానికి వచ్చినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మొత్తం గోల్కొండ ఎక్స్పోర్ట్ దగ్గర మొత్తం జామ్ జరిగింది. ఎంతమంది జనం అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోయారు అనమాట. అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. అప్పుడు బస్సెస్ అన్ని ఎక్కడెక్కడో డైవర్ట్ చేసేసి రూట్లన్నీ, అక్కడ అంతా జామ్ అయిపోయింది. ఇంత పెద్ద భక్తుడు, క్రైస్తవ భక్తుడు మన రాష్ట్రంలో ఉన్నాడా అని చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఘనత అంటే యేసుక్రీస్తును కలిగి ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ఉంటేనే మనకు విలువ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ఉంటే మనం ఏ విధంగా ఉంటామంటే ఒకసారి ఇది ఒక్క వచనం చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇంతకుముందు మనము చీకట్లో ఉండేవారం. చీకట్లో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు లోపల తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క గుణాతిశయాలను మనం ప్రకటించే వారంగా ఉన్నాము. మనం ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక విలువ లేని జీవితాన్ని ఏం చేశాడంటే ఏర్పరచబడినటువంటి వంశం చేశాడు. ఏర్పరచబడిన వంశం అంటే తెలుసుగా దేవుని బిడ్డలారా ఎంత ఉంటుందో. యూదా గోత్రపు సింహము అని యేసుక్రీస్తుని పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఆ వంశం పేరెత్తునమాట. అట్లా ఒక వంశం, ఏర్పరచబడిన వంశం. మనం ఇప్పుడు ఒక వంశంగా, ఏర్పరచబడిన వంశంగా మారిపోయినాం. రాజులైన యాజక సమూహం, మన ఒక రాజులుగా చేసిండు దేవుడు. మన ఒక దేవుని యొక్క యాజకులుగా చేసిండు, పరిశుద్ధ జనంగా చేసిండు, దేవుని సొత్తుగా చేసిండు. ఇంత ఘనత దేవుడిచ్చిండు. దేవుని బిడ్డలారా గమనిద్దాం. అపవిత్రమైనటువంటి మనలను, స్వేచ్ఛ లేని మనలను, ఈ లోకానికి అలవాటు పడిన మనలను, విలువ లేని, ఏమాత్రం విలువ లేని మనలను విలువైనదిగా, ఘనమైనదిగా యేసుక్రీస్తు వారు చేశారు. కేవలము తన యొక్క
బలి అర్పణ ద్వారానే చేశాడు. తాను మన కోసం బలిగా మారి తన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి మనను విలువ లేని వారిని విలువగల వారిగా చేశాడు. ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును వెంబడించని వారుంటే, ఎవరైనా యేసు క్రీస్తును స్వీకరించని వారుంటే, ఎవరైనా యేసు క్రీస్తును నమ్మని వారుంటే ఈరోజే ఆయన నమ్ముదాం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదుడు. దేవుడు యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. పాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. హల్లెలూయా.